మొదటి కాన్పు అంటే భయపడుతున్నారా? అయితే ఈ సక్సెస్ స్టోరీ వినండి. నెల్లూరు శారదా హాస్పిటల్లో సునైనా అనే ప్రెగ్నెంట్ లేడీకి డాక్టర్ నిరుపమ మరియు డాక్టర్ సుబ్రజ గార్లు ఆధ్వర్యంలో నొప్పి లేని సాధారణ ప్రసవం జరిగింది. అనస్థేషియా డాక్టర్ గోవిందు గారి నిరంతర పర్యవేక్షణలో సుఖవంతమైన డెలివరీ ఇప్పుడు మీ సొంతం. అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన వైద్యులు నెల్లూరు శారదా హాస్పిటల్లో మీకోసం ఎల్లప్పుడూ సిద్ధం. చిరునామా టీడీపీ ఆఫీస్ వెనుక విశాల్ మార్ట్ ఎదురుగా మేరీ బైపాస్ రోడ్, నెల్లూరు. నమస్తే అండి. మీకు సునైనా తను ప్రెగ్నెంట్ లేడీ, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్. మన హాస్పిటల్ కి పెయిన్లెస్ నార్మల్ డెలివరీ కోసం అని వచ్చింది. అవుతుందా లేదా, నాకు పెయిన్లెస్ గా ఉంటుందా లేదా అనేసి చాలా కంగారుతో వచ్చింది అనమాట. మేము వీలైనంత వరకు ట్రై చేస్తాము అని చెప్పి తనకి హామీ ఇచ్చి మేము నార్మల్ డెలివరీ నెలలు నిండిన తర్వాత నార్మల్ డెలివరీకి ప్రొసీడ్ అయ్యాము. కంటిన్యూస్ గా మేము బేబీ కండిషన్, మదర్ కండిషన్ మానిటర్ చేసుకుంటూ, ఇది సిటీజీ మెషిన్ అన్నమాట. బేబీ కండిషన్ మానిటర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలా మానిటర్ చేసుకుంటూ అనస్థిస్ట్ కి ఇన్ఫార్మ్ చేశాము, పెయిన్లెస్ డెలివరీ కావాలని అడుగుతున్నారు అనేసి. సార్ మామూలుగా రకరకాల పెయిన్లెస్ మెథడ్స్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఎపిడ్యూరల్ అనాల్జెసియా అని, మళ్ళీ గ్యాస్ ఇవ్వడం గానీ అలా ఇస్తూ ఉంటారు. సో ఈమెకి మేము ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఇచ్చి ఆమె పెయిన్ ని కంట్రోల్ చేయడానికి చేస్తామని డాక్టర్ గారు సలహా ఇచ్చి, సో ఆ విధంగా ఈమెకి ఆ గ్యాస్ ఇచ్చినందువల్ల ఆమెకి పెయిన్స్ దాదాపుగా 90% తగ్గిపోయాయి. సో చక్కగా రిలాక్స్డ్ అయిపోయారనమాట. ఇంకా అప్పుడు లేబర్ పెయిన్స్ పాటికి లేబర్ పెయిన్స్ కంటిన్యూ అయ్యాయి. మేము ఈ వాక్యూమ్ తోటి డెలివరీ ఈజీగా కండక్ట్ చేశాము. ఆమెకి 2 లూప్స్ కార్డ్ రౌండ్ ద నెక్ కూడా ఉండింది. 3.3 kgs బేబీ, హెల్తీ బేబీ పుట్టింది. పుట్టిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ అవ్వకుండా ప్రికాషనరీగా మనము ఈ పీపీహెచ్ క్యాన్లేజ్ అనేది యూస్ చేసినట్లయితే బ్లీడింగ్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఈ క్యాన్ లో కూడా యూస్ చేసి మేము ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేశాము. అండ్ డెలివరీ అయిన తర్వాత సూచరింగ్ కూడా పేషెంట్స్ చాలా మంది పెయిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ఈమెకి ఆ గ్యాస్ ఇచ్చినందువల్ల ఆమెకి పేషెంట్ కి పెయిన్ కూడా ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం రిలాక్స్డ్ గా ఉంది, మాతో మాట్లాడుతూనే ఉంది. అంత చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయింది అనమాట. కంటిన్యూస్ గా తను అంత పెయిన్ ఉంటుందేమో అంత భయపడిన ఆమె ఒక్కసారి రిలాక్స్ అయి పెయిన్ లేనందువల్ల చాలా థ్యాంక్ఫుల్ గా మాకు రిపీటెడ్ గా థ్యాంక్స్ చెప్తూ ఉండింది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తనకి పెయిన్ లేకుండా డెలివరీ చేశాము, అది కూడా హెల్తీ బేబీని మదర్ కి ఇవ్వగలిగాము అనేసి. ఇప్పుడు తన మాటల్లో మనం. నా పేరు సునైనా, నేను నెల్లూరు నుంచి వచ్చాను. సో నేను ఫస్ట్ నిరుపమ మేడం ని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయినప్పుడు నాకు నార్మల్ డెలివరీ కావాలి అండ్ పెయిన్లెస్ డెలివరీ కావాలని అడిగాను. సో మేడం ఓకే చేస్తామని చెప్పారు. దాని తర్వాత నేను అడ్మిట్ అయిన తర్వాత నాకు 1 అవర్ లో లేబర్ పెయిన్స్ రావడము, నాకు ఇట్లా పెయిన్లెస్ డెలివరీ జరగడము. సో నాకు సూచర్స్ వేసేటప్పుడు కూడా ఎటువంటి పెయిన్స్ రాలేదు. సో ఫైనల్ గా నాకు నార్మల్ డెలివరీ విత్ పెయిన్లెస్ డెలివరీ ఇక్కడ శారదా హాస్పిటల్స్ నిరుపమ మేడం కానీ స్టాఫ్ కానీ చాలా హెల్ప్ చేశారు. సో నాకు వాళ్ళ కోఆపరేటివ్నెస్ కూడా చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.